వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్కి సంబంధించి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సర్టిఫికేట్స్ పైన అంటే కొత్తగా ఏ సర్టిఫికేట్స్ ఉండాలి, లేదా మనకి నోటిఫికేషన్ వచ్చేసి 2022లో వచ్చింది. 2022లో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది అప్పుడే సర్టిఫికేట్ చేయించుకున్నారు. అంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ కావచ్చు, లేదా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ కావచ్చు. అవి అసలు ఇప్పుడు ఉపయోగపడతాయా, లేదంటే కొత్తగా మనం ఏమైనా చేయించాలా, అసలు మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఏమేమి, అలాగే ఇంకా మనం ఎక్కడ నుంచి కావాల్సినటువంటి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ కావాలని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్గా నేనైతే వివరించడం జరుగుతుంది. అలాగే ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్కి సంబంధించి ఎవరైతే ఈవెంట్స్ క్లియర్ చేసి మెయిన్స్ మంచిగా రాసి ఉద్యోగం సాధించాలని ఎవరైతే అనుకుంటున్నారో మీ అందరి కోసం మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్లో ఏపీఎస్ఎల్ పిఆర్బి కంప్లీట్ సిలబస్ను అనుసరించి ఇదివరకు జరిగినటువంటి ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ పేపర్లు అన్నిటిని కూడా ఎనాలిసిస్ చేసి త్వరలో జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని అద్భుతమైనటువంటి టెస్ట్ సిరీస్ని అయితే మేము ప్లాన్ చేశాము. ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచి అప్ టు మెయిన్స్ వరకు 15 కంటే ఎక్కువ టెస్టులతో కేవలం 499 రూపాయలకే ప్రతి వారానికి ఒక టెస్ట్ రాసేటట్టయితే మేమైతే అవకాశం కల్పించడం జరిగింది. సో ఎవరైతే మెయిన్స్లో మెరవాలనుకుంటున్నారో మీరందరూ కూడా ప్లేస్టోర్లో నాయుడు ఎగ్జామ్ వారియర్స్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ను ఓపెన్ చేసి ప్రతి ఒక్కరు కూడా పర్చేజ్ చేయండి, ఉద్యోగం సాధించండి. ఓకే, మనం పాయింట్కి వచ్చేద్దాం. ఏపీఎస్ఎల్ పిఆర్బి ఈవెంట్స్కి సంబంధించి ఇందులో చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏమిటంటే స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2కి సంబంధించి మేము అప్లై చేసినప్పుడు చాలా పొరపాట్లు చేశాము, వాటిని ఎడిట్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా, అసలు ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్లో ఆ విధమైన అవకాశం ఎక్కడ కనిపించలేదు, మేము కొన్ని పొరపాట్లు చేశాము, ఎలా వాటిని ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఏపీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్లో స్టేజ్ 2 మీరు డౌన్లోడ్ చేసుకున్న తరువాత పొరపాట్లు ఏమున్నాయో ఒకసారి మీరు అండర్లైన్ చేసుకొని మీరు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఈవెంట్స్ క్లియర్ చేసిన తరువాత మీ సర్టిఫికేట్స్ని అయితే వాళ్ళు అధికారులు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఏవైతే పొరపాట్లు చేస్తున్నారో అవి అక్కడ పోలీస్ ఆఫీసర్కి చెప్తే 100% అయితే వాటన్నిటిని కూడా కరెక్షన్ చేయడం అయితే జరుగుతుంది. వాటిని ఇంకా ఎవరు కూడా మనసులో పెట్టుకొని కంగారు పడాల్సిన పని అయితే లేదు. ఓకే, క్లియర్. అయితే వీటికి సంబంధించి సర్టిఫికేట్స్ ఏం కావాలో మనం చూద్దాం. సర్టిఫికేట్స్ అంటే మెయిన్గా ఏ ఎగ్జామ్కైనా మొదటగా తీసుకునేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అండి. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనం ఏం తీసుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా 10th క్లాస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలండి. మీరు ఎక్కడైనా అకాడమిక్ డిగ్రీ ఆర్ పీజీ ఇటువంటివి ఏమైనా చదివినా కూడా ఒరిజినల్ పట్టుకొని ఈవెంట్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒరిజినల్ 10th క్లాస్ సర్టిఫికేట్. అయితే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ కదా, 10th క్లాస్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అని చెప్పేసి కూడా కొంతమంది డౌట్ అడిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఏజ్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ అండి. ప్రతి ఒక్కరికి ఉండదు కదా, అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏజ్ ఫ్యాక్టర్లో మనం క్వాలిఫై కావాలి. కాబట్టి ఏజ్ని ఎందులో చూస్తాడు అంటే మనకేం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇటువంటివి ఏమీ అవసరం లేదండి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి ఏజ్నే వాళ్ళు ప్రాతిపదికగా తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మన నేమ్ ఇవన్నీ కూడా దేంతో టాలీ చేస్తారంటే 10th క్లాస్ సర్టిఫికేట్తో టాలీ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, క్లియర్. అయితే నెక్స్ట్ ఇంకా ఏం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు ఉండాలంటే ఇప్పుడు మీరు రాయబోయే ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ క్వాలిఫికేషన్ ఏమిటంటే +2 అంటే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేటు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉండాలి.
కొంతమంది దగ్గర ఇంటర్ క్వాలిఫై అవ్వకపోయినా కూడా కానిస్టేబుల్కి అవకాశం ఉంటుంది. ఎవరికి? ఎస్సీ మరియు ఎస్టీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఇంటర్ పాస్ అవ్వకపోయినా ఆ 2 ఏళ్ళు చదివి ఉండాలండి. చదివి ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ ఆ 2 ఏళ్ళు చదివి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ కూడా అర్హులే అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్. అయితే మీరు చదివినట్టు ఎలా తెలుస్తుంది? మీరు చదివిన సంబంధిత కాలేజీలో ఆ 2 సంవత్సరాలు చదివినట్టు అక్కడి నుంచి మీరు టీసీ పొందాల్సి ఉంటుంది, స్టడీ సర్టిఫికేట్స్ కూడా పొందాల్సి ఉంటుంది. ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇంకా అడిషనల్గా మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు డిగ్రీ, పీజీ, పిహెచ్డి లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్లో మీరు ఏం చదివినా కూడా అవన్నీ కూడా క్యారీ చేస్తే ఒకవేళ అవసరం అయితే ఈ ఉద్యోగానికి సంబంధించి ఎంత హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా అక్కడ ఎవరు తీసుకోరు, కానీ ఫ్యూచర్లో ఒకవేళ ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. +2 అంటే ఇంటర్మీడియట్ అయితే మీకు సరిపోతుంది. క్లియర్. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్కి సంబంధించి ఇంకేం కావాలంటే స్టడీ సర్టిఫికేట్స్ అండి. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఈ ఉద్యోగానికి సంబంధించి కీలక పాత్ర పోషిస్తాయి. ఇది ఎలాగంటే మనం ఏ జిల్లాకు చెందిన వ్యక్తి అంటే రెసిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లోకల్ పోస్టులు ఉంటాయి, నాన్ లోకల్ పోస్టులు ఉంటాయి. ఎక్స్ అనే వ్యక్తి విజయనగరం జిల్లాకు చెందిన లోకల్ వాడ, విశాఖపట్నం జిల్లాకు చెందిన లోకల్ వాడ లేదా కడప జిల్లాకు చెందిన లోకల్ వాడ అనేది దేని ద్వారా గుర్తిస్తారంటే కేవలం మీరు చదివిన ప్రాంతాన్ని బట్టి అయితే గుర్తించడం అయితే జరుగుతుందండి. మీరు ఎక్కడైనా పుట్టొచ్చు, కానీ 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కువ సంవత్సరాలు మీరు ఏ జిల్లాలో చదివి ఉంటే ఆ జిల్లాకు చెందిన లోకల్ ఉద్యోగాలకైతే మీరు అర్హులని అయితే మీరు అర్థం చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరూ కూడా కంప్లీట్గా 1, 2, 3 స్టడీ సర్టిఫికేట్స్ లేకపోయినా కానీ ఉంటే పెట్టండి. అందరికీ ఉంటాయి. డైరెక్ట్ 4th క్లాస్ మనం చదవం కదా, 1వ తరగతి నుంచే చదువుతాం కదా. 4వ తరగతి నుంచి 10వ తరగతి స్టడీ సర్టిఫికేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అయితే సార్ నేను ప్రైవేట్లో 10th క్లాస్ చదివాను, ఓపెన్ 10th చదివాను, నాకు ఎవరిస్తారు స్టడీ సర్టిఫికేట్? సో మీరేం చేయాలంటే ఏ జిల్లాలో అయితే నివసిస్తున్నారో లాస్ట్ 8 ఇయర్స్ లేదా లాస్ట్ 9 ఇయర్స్ లేదా మీ ఏజ్ 7-8 ఏళ్ళ నుంచి 17-18 ఏళ్ళ వరకు ఏ జిల్లాలో నివసించారో ఆ జిల్లాలో ఉన్నటువంటి మీ పరిధిలో ఉన్నటువంటి మండల మెజిస్ట్రేట్ ఎవరైతే ఉంటారో మండల రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ఓ వద్దకు వెళ్ళి మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఓపెన్గా 10th క్లాస్ చదివితే అది మీకు సరిపోతుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి ఇంకా మనకి ఏం కావాలంటే నెక్స్ట్ రిజర్వేషన్ అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్ ఇవే రిజర్వేషన్ ఉంటాయి మెయిన్గా. బీసీ అనగానే మనకి స్టేట్లో బీసీకి సంబంధించి క్లాసిఫికేషన్ కూడా జరిగిపోయింది, కేటగరైజేషన్ జరిగిపోయింది. అంటే సెంట్రల్లో ఓబీసీ ఉన్నప్పటికీ కూడా స్టేట్కి వచ్చేసరికి మనకి ఈ బీసీలో డిఫరెంట్ సెంట్రల్లో అది జరగలేదు, స్టేట్లో అయితే ఉద్యోగాలకు సంబంధించి అయితే జరిగిపోయింది. మనం చూస్తాం బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇవన్నీ చూస్తాం కదా. సో వీటికి సంబంధించి మనకి గనక రిజర్వేషన్ వర్తించాలి అనుకుంటే, ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ లేదా ఎస్టీ అనుకోండి. ఎస్సీ ఎస్టీ మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అది కూడా రీసెంట్దే ఉండాలండి, పాతది ఇంకా మీరు పెట్టుకోకండి. చాలామంది ఏం చేస్తారంటే ఓబీసీలో నా క్యాస్ట్ ఉంటుంది కదండి, మరి నేను ఓబీసీ పెడితే అసలు నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాడు, నేను ఓబీసీనే పెడతాను, నేను ఓబీసీ చేయడం వల్ల సెంట్రల్కి పనికి వస్తుంది, స్టేట్కి పనికి వస్తుంది, నేను ఓబీసీనే చేస్తానని కొంతమందికి డౌట్ ఉంటుంది. అలా ఎవరు చేయొద్దండి. ఓబీసీలో నువ్వు ఓబీసీ అంతే, నువ్వు బీసీడీ కొప్పల వెలమ లేదా బీసీడీ తూర్పు కాపున లేదా ఆ బీసీలో ఇంకేదైనా అవేముండవు కదా, ఓబీసీ అంతే. అదే స్టేట్కి వచ్చేసరికి క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పోస్టులు ఎలాగుంటాయి, బీసీఏకి కొన్ని పోస్టులు ఉంటాయి, బీసీసీకి ఉంటాయి, బీసీడీకి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా
కమ్యూనిటీ నేటివిటీ సర్టిఫికేట్ అని ఉంటుంది కదండి, అదే క్యాస్ట్ సర్టిఫికేటు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే చేయించుకోండి. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎలాగ ఉండాలంటే యాజ్ పర్ 10th క్లాస్లో మీ యొక్క వివరాలు ఎలాగున్నాయో అలాగే ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా మీరు చేయించాలి. ఓకే, ఎస్సీ ఎస్టీకి అయితే జస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు ఎలిజిబులే, కానీ బీసీ అలా కాదండి. బీసీలో డైరెక్ట్గా మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన మీకు రిజర్వేషన్ అనేది వర్తించదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క నాన్ క్రిమీ లేయర్ అంటే అధిక సంపన్న శ్రేణి, అల్ప సంపన్న శ్రేణిని అయితే తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ బీసీలో ఉన్నటువంటి అత్యధిక ఆదాయం కలిగినటువంటి వ్యక్తులకి రిజర్వేషన్లు వర్తించవద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి బీసీ అయినప్పటికీ కూడా నేను వెనకబడి ఉన్నాను, ఐ యామ్ నాన్ క్రిమీ లేయర్ అని గుర్తిస్తూ మీకు సంబంధించి మీ ఎంఆర్ఓ గారు ఒక మాన్యువల్గా లేదా సర్టిఫైడ్గా అంటే ప్రింటెడ్గా కానీ మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలండి. ఎవరైతే బీసీలు ఉంటారో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటుగా నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ అయితే 100% అయితే ఉండాలి. అది ఉంటేనే మాత్రమే మీకు బీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. ఆ యొక్క నాన్ క్రిమీ లేయర్ లేకపోతే వర్తించదు. కాబట్టి ఫ్రెష్గా మీరు చేసుకోవాలి. క్యాస్ట్ది పోనీ లాస్ట్ ఇయర్ది ఉన్నా కూడా ఎలిజిబుల్ చేస్తాడు, ఇంకొకసారి నువ్వు తెచ్చుకోమంటాడు. కానీ నాన్ క్రిమీ లేయర్ చేయకపోతే తీసుకోడు వాడు. ఎందుకు? రీజన్ ఏమిటి? మన యొక్క ఆదాయం అనేది పెర్ యానం అంటే ఒక సంవత్సరంలో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి 6 నెలలకు కూడా మనం రీసెంట్గా తీసుకున్న ఈ యొక్క నాన్ క్రిమీ లేయర్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ వర్తించాలంటే బీసీ వాళ్ళకి నాన్ క్రిమీ లేయర్ విత్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కేవలం క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. ఓకే, క్లియర్. వీటితో పాటుగా ఇంకా ఏమేమి సర్టిఫికేట్స్ ఉండాలి అంటే మీకు సంబంధించి మీరేమైనా ఎన్సీసీ కానీ లేదా ఎన్ఎస్ఎస్ క్యాంప్స్కి ఏమైనా మీరు వెళ్ళుంటే కానీ లేదా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఏవైనా ఉన్నా కానీ కూడా మీరైతే సిద్ధం చేసుకోండి. వాటి నుంచి కూడా మీకు ఆ రిజర్వేషన్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. అలాగే ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి ఏ విధమైన సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు, ఎందుకంటే మీరు ఉమెన్ అని అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈ యొక్క ఏపీఎస్ఎల్ పిఆర్బి గైడ్లైన్స్ ప్రకారం 33.33 పోస్టులు అయితే మీకు కేటాయించడం కూడా జరిగింది. ఓకే, క్లియర్. ఇంకో పాయింట్ ఏంటంటే ఎన్సీసీకి సంబంధించి కూడా మీరు సర్టిఫికేట్స్ అయితే సిద్ధం చేసుకోండి. రీసెంట్గా అవసరం లేదు, పాతవైనా సరిపోతాయి. ఈ యొక్క కమ్యూనిటీ నేటివిటీ, నాన్ క్రిమీ లేయర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రీసెంట్గా ఉండాలి. చాలామంది కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ కూడా పాత ఉన్నాయి, కొత్తవి కావాలని చెప్పేసి మళ్ళీ స్కూల్స్కి కాలేజీలకి వీటి తిరగడం జరుగుతుంది. ఏం అవసరం లేదండి, మీరు ఎప్పుడో పూర్వకాలంలో తీసుకున్నది కూడా అది పనికొస్తుంది. వీటితో పాటు ఇంకో పాయింట్ ఏదో మిస్ అయింది. పోలీస్ ఎగ్జిక్యూటివ్ అలాగే పోలీస్ మినిస్టీరియల్ సర్వీస్ సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి పిల్లలు ఇటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి కూడా రీసెంట్గా అయితే వీళ్ళు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ తీసుకోమని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏమిటంటే తెలంగాణ వాళ్ళు ఎవరైతే ఉంటారో 2014 కంటే ముందు ఆంధ్రప్రదేశ్లోకి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ మైగ్రేషన్ సర్టిఫికేట్ వాళ్ళు తెచ్చుకుంటే ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తులుగా వాళ్ళని అయితే గుర్తించడం జరుగుతుంది. ఎవరైనా తెలంగాణకు సంబంధించినటువంటి 7 మండలాలు ఉన్నాయి కదండి, బోర్గంపాడు, వరాహ రామచంద్రపురం లేదా భద్రాచలంలో కొన్ని ప్రాంతాలు, ఈ పోలవరం మండలంలో కొన్ని ప్రాంతాలు ఉన్నారు కదా, ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తే కనుక మీరు ఖచ్చితంగా మీరు తెలంగాణ స్టేట్ అనేది తెలంగాణలో ఉన్నప్పుడు మీరు పుట్టారు, ఆంధ్రప్రదేశ్ అయినప్పటికీ కూడా అది తెలంగాణ స్టేటు, మీరు ఆంధ్రప్రదేశ్ వైపుకి వచ్చారు కాబట్టి మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకురావాలి. అయితే ఇంకొంతమంది ఏం చేస్తారంటే
తెలంగాణ గడ్డపైన పుట్టి ఇప్పటికీ కూడా అక్కడే ఉండి ఏపీలో ఉద్యోగం సాధించాలని కొంతమంది ఉంటారు. వాళ్ళు కూడా అప్లికేషన్ పెడతారు. వాళ్ళు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ కోసం అయితే తిరుగుతారు. వాళ్ళకి ఎవరు కూడా మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరండి. యాజ్ పర్ అంటే ఆల్ ఇండియాలో ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇతర రాష్ట్రాల్లో ఎగ్జామ్ రాస్తే అది మాత్రమే మీకు వర్తిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ విధమైన రిజర్వేషన్లు కూడా మీకు వర్తించవు. సో ఈ వీడియోలో నేను ఈ యొక్క కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఏమేం సర్టిఫికేట్స్ కావాలి ఏంటనేది అయితే వివరించడం జరిగింది. ఇంకేదైనా నేను చెప్పకపోయినా మిస్ అయినా ఒకసారి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను అది కూడా కవర్ చేయడం అయితే జరుగుతుంది. I wish you all the best and thank you one and all.